కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి గార్లపాడు మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి గార్లపాడు గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటించాలని చెప్పి గత 3 సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం నేటికి మండలం ప్రకటించకపోవడం చాలా బాధాకరం. 2023 ఎలక్షన్లో మరి నారాయణపేట కాంగ్రెస్ అభ్యర్థి పర్నికరెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటేసి గెలిపించినట్టుగైతే నేను గార్లపాడు గ్రామాన్ని గెలిచిన 3 నెలల లోపు మండలంగా ప్రకటిస్తా గార్లపాడు గ్రామాన్ని అని చెప్పి పర్నికరెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో ప్రకటించడం జరిగింది. మరి గతంలో ఎమ్మెల్యే గారు మాట ఇచ్చి తప్పారు కాబట్టి మరి ఈ మాటలను నమ్మి ఓటేతామని చెప్పి మా గార్లపాడు గ్రామానికి కొత్త మండలం అయితే దీనికి సంబంధించినటువంటి వివిధ గ్రామాల ప్రజలందరూ పర్నికరెడ్డి గారు మాట నమ్మి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గార్లపాడు మండలం ఏదైతే కొత్తగా ఉందో దీనికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు అన్ని కలిపి 3500 ఓట్లు మెజార్టీ ఇవ్వడం జరిగింది. మరి మాట అన్నారు, మాట ప్రకారం ప్రజలు ఓటేశారు. కానీ పర్నికరెడ్డి మేడం గారు గెలిచి సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ కూడా నేటికి గార్లపాడు మండలం ప్రకటించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ తోటి ఎమ్మెల్యే మంత్రివర్యులు ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క గారు అక్కడ మల్లంపల్లి అనే గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటింప చేసుకున్నారు. మరి ఎందుకు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఇక్కడ మేము మాటిచ్చాము, మరి మాకు గార్లపాడు మండలం ప్రకటించండి, లేకపోతే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇక్కడ ఏదైతే గార్లపాడు మండలానికి సంబంధించినటువంటి విలేజ్లో రేపు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగి స్థానిక సంస్థల ఎలక్షన్లలోపు గార్లపాడు గ్రామాన్ని మండలంగా మీరు ప్రకటించినట్టుగైతే మీకు ఇక్కడ ఉన్నటువంటి 18 గ్రామ పంచాయతీలో మీకు మెజారిటీ గ్రామ పంచాయతీలు మెజారిటీ ఎంపీటీసీలు గెలిచే అవకాశాలు ఉంటాయి. మరి ఎందుకు మా పైన వివక్ష గ్రామాల ప్రజలు జేఏసీ నాయకులు కోరుతున్నారు? ఎందుకంటే గతంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నారాయణపేట బహిరంగ సభలో కూడా ప్రకటించడం జరిగింది. ఇక్కడ మా ఎమ్మెల్యే అభ్యర్థి పర్నికరెడ్డి గారు ఒకటి లేవనెత్తారు క్వశ్చన్. గార్లపాడు మండలం, కోటకొండ మండలం, కానుకుంటు మండలాలు ఇక్కడ అడుగుతున్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే పర్నికరెడ్డి గారిని గెలిపిస్తే మేము ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా బహిరంగ సభలో ప్రకటించారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిండ్రు. రేవంత్ రెడ్డి అన్న గారు కూడా మా ముఖ్యమంత్రి గౌరవనీయులు, మరి రేవంత్ రెడ్డి గారు కూడా మా పైన దయ ఉంచి, ఎందుకంటే అన్ని అవకాశాలు ఉన్నాయి మాకు ఈరోజు. ఎందుకంటే కొయ్యలకొండ మండలం 44 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 18 ఎంపీటీసీలు ఉన్నాయి కాబట్టి పెద్ద మండలం కాబట్టి. ఎందుకంటే మాకు కూడా ఇక్కడ 8 ఎంపీటీసీలు వస్తున్నాయి, 18 గ్రామ పంచాయతీలు వస్తున్నాయి కాబట్టి గార్లపాడు గ్రామాన్ని ఈ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లోపే మండలం ప్రకటిస్తే ఇక్కడ మాకు కూడా ఒక యువతరం కొత్త నాయకత్వం ఏర్పడుతుంది, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ఇక్కడ మాకు కూడా బడుగు బలహీన వర్గాలకు మండలం ఏర్పడితే ఒక ఇక్కడ విద్యార్థులకు చదువుకోవడానికి కాలేజీ వస్తుంది, హాస్పిటల్ వస్తుంది, ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ వస్తుంది, పెద్ద హాస్పిటల్ వస్తుంది, ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది, ఎంఆర్ఓ ఆఫీస్ వస్తుంది, అగ్రికల్చర్ బిల్డింగ్ వస్తుంది. మాకు ఈరోజు మా గ్రామంలోనే అన్ని వసతులు ఉన్నాయి, కాలేజీ వస్తుంది. కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఇది ప్రజలపైన దయ ఉంచి ఈ ఉద్యమాన్ని గౌరవించి ప్రజల ఆకాంక్షను గౌరవించి మా యొక్క కోరిక ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల లోపు మండలం ప్రకటించాలని చెప్పి జేఏసీ నాయకులం ప్రజలను కోరుతున్నాం. కాబట్టి నీ త్వరగతిన నీ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నీ యొక్క బాధని ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షను మీరు ముఖ్యమంత్రి రెడ్డి గారి దగ్గర ఈ క్వశ్చన్ని లేవనెత్తి త్వరలోనే అధికారికంగా ప్రభుత్వం చేత గెజిటెడ్ రూపంలో మా గార్లపాడు గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటింపచేస్తారని మా ఎమ్మెల్యే నారాయణపేట శాసనసభ్యులు పర్నికరెడ్డి గారు ప్రకటిస్తారని చెప్పి ఒక ఆశాభావం మాకుంది. కాబట్టి త్వరలోనే మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లపై ప్రకటింప చేయాలని చెప్పి మేము జేఏసీ నాయకులం ప్రజలం మా ఎమ్మెల్యే పర్నికరెడ్డి మేడం గారికి తెలియజేస్తున్నాం. జై గార్లపాడు.